టాకీ ఫినిష్ అయిందండి. ఇంక 2 సాంగ్స్ ఉన్నాయి, అది కొద్ది రోజులు అనుకుంటున్నాం, సమ్మర్కి రిలీజ్ చేస్తాను. రెండోది నరేంద్ర రెడ్డి గారు, ఆయన చాలా లక్కీ హ్యాండ్. ఆయన ఏ సినిమా ముట్టుకున్నా హిట్లే. మగధీర సారే చేశారు, గీతా గోవిందం సారే చేశారు, అరవింద్ సమేత సారే చేశారు. ఆయన ఏది ముట్టుకున్నది బంపర్ హిట్. అత్తాడి దారేది సారే చేశారు. దానివల్ల ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే రణధీర్ గారు సార్ నేను జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే సైరా ఫుల్ బిజీగా ఉండి కూడా మా డేట్లు అటు ఇటు అవ్వడం వల్ల సార్ చాలా హెల్ప్ చేశాడు. అందరికీ థ్యాంక్స్. ఇదేగా దీని తర్వాత ఉన్నాయి ఒక 3-4 సినిమాలు. నేను ఒక టెలివిజన్ ప్రెజెంటర్గా, ఒక యాంకర్గా సినిమాలు దగ్గరగా చూసినా, నేను సినిమాలో వచ్చినప్పుడు అప్పటి నుంచి నేను అనుకుంటూ వస్తాను, ఏ సినిమా హిట్ ఫ్లాప్ అనేది నాకు ఎప్పుడూ అర్థం కాలేదు కూడా. యాజ్ ఆడియన్స్గా కూడా ఇండస్ట్రీకి రాకముందుగా కూడా నాకు నచ్చేవి మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చేవి నాకు నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చితే ఇంకొందరికి నచ్చకపోవచ్చు. సో ఇట్స్ ఆల్ అన్ ఇండివిజువల్ లైకింగ్ బేసిక్గా. సో అందుకే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది కాకుండా కష్టపడి మీరు నమ్మి ఏది చేసినా కూడా అది మీరు సాటిస్ఫై అయితే చాలు, ఎదుటి వాళ్ళకి అంత ఇష్టంగా కనిపిస్తుంది అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. ఆ రకంగానే నేను తీసుకున్న సినిమాలైనా షోస్ అయినా చేసిందైనా నాకు నచ్చి చేయడం ద్వారానే అలా రీచ్ అయిందనే నమ్మకం, బిలీఫ్ నాకు ఒకటి ఉంది ఎప్పటి నుంచో. సో ఆ రకంగా కథనం కూడా నేను చాలా నమ్మి చాలా ఇష్టపడి చేసిన సినిమా. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను, బట్ డెఫినెట్గా మీ అందరి దయ వల్ల ఆడియన్స్ అందరు నన్ను ఒక నటిగా యాక్సెప్ట్ చేయడం వల్ల నా మీద కొంచెం మరీ కాకపోయినా ఏదో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంది, అనసూయ చేస్తుందంటే చూడొచ్చు అనే ఒకటి కలిగించారు మీరందరూ. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను వన్స్ ద టీజర్ ఆర్ ద ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇంకో కొత్త అనసూయగా నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటున్నాను మరీ ఎక్కువగా అని కాకుండా, ఎందుకు చెప్తున్నా అంటే మీకు టీజర్ వదలాలి కాబట్టి దట్ ఇట్స్ గోయింగ్ టు బీ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్గా ఉండబోతుంది.